హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముదుగుమ్మ. నేను మీ రేణుకా ఆదిరెడ్డి. మా ఊర్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ టెంపుల్ని మీకు చూపిద్దామనే ఈ వీడియో. మీరు కనుక వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటే కనుక, లేదంటే ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. వర్త్ విజిటింగ్ అని చెప్తాను నేనైతే. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ టెంపుల్ నేమ్ అయితే శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పెనుగొండ. టెంపుల్ గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది, అలానే చాలా అందంగా ఉంటుంది. గోపురం పైనుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా విశాలంగా ఉంటుంది. ప్రదక్షిణలు చేస్తుంటే ముందుగా మీకు వినాయకుడి గుడి కనిపిస్తుంది. తర్వాత వెనకాల కూడా ఒక ద్వారం ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మీకైతే నవగ్రహాల గుడి కనిపిస్తుంది. నవగ్రహాల గుడి తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా గుడి అయితే ఉంది ధ్వజస్తంభంతో. మీరు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే 2 నంది విగ్రహాలు ఉంటాయి. టెంపుల్ లోపల వీడియో తీయడానికి అలౌ చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. మెయిన్ టెంపుల్లో వరుసగా 3 గర్భగుడులు అయితే ఉంటాయి. ఫస్ట్ వాసవి అమ్మవారు, తర్వాత ఈశ్వరుడు, తర్వాత అయితే మహిషాసుర మర్దిని అమ్మవారు ఉంటారు. వాసవి అమ్మవారిని వైశ్యుల కులదేవత అని కూడా అంటారు. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది. టెంపుల్ ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5కి అయితే ఓపెన్ చేస్తారు. మీరు రావాలనుకుంటే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైం అయితే విజిట్ చేయండి. టెంపుల్కి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా జరుగుతుంది. టెంపుల్ గోపురం పైకి కూడా ఎక్కి చూడొచ్చు. అక్కడ టికెట్ కూడా ఉంటుంది. 10 రూపీస్ టికెట్ తీసుకొని పై వరకు వెళ్ళి చూడొచ్చు. టెంపుల్ గోపురంలోంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో అన్నదానం జరిగే ప్లేస్ ఉంటుంది. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాసవి ధామ్ ఉంటుంది. అక్కడ వాసవి అమ్మవారిది పంచలోహాలతో చేసిన 90 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. అలా లోపలికి వెళితే అక్కడ జ్యోతిర్లింగాల గుడి కూడా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ అద్దాల మేడ ఉంటుంది. ఎవరైనా దూరం నుంచి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు రిలీజియస్ బిలీఫ్స్ లేకపోయినా కూడా టెంపుల్ బ్యూటీని చూడడానికి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే మీరు ఇక్కడికి రాగానే మనసంతా చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. ఎంత టైం అయిందో కూడా తెలియదు టెంపుల్లో ఉన్నంతసేపు కూడా. మీలో ఎవరైనా పెనుగొండ వాళ్ళు కాకుండా ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే పెనుగొండలో ఉండి టెంపుల్కి విజిట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెంపుల్ స్టోరీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. వాసవి అమ్మవారికి ఇంత పెద్ద టెంపుల్, అలానే ఇంత పెద్ద పంచలోహాల విగ్రహం ఇండియాలోనే ఎక్కడా లేదు, పెనుగొండలో తప్ప. మన ఊర్లో ఇంత మంచి టెంపుల్ అండ్ ఇంత మంచి హిస్టరీ ఉన్న టెంపుల్ ఉన్నప్పుడు చూపించకపోతే ఎలా? అందుకనే నేను టైం తీసుకొని మరీ షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. మేము టెంపుల్ షూట్ చేయడానికి వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం పడింది. గోపురం పై వరకు ఎక్కి మీకు వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నాము, కానీ మేము 2 స్టేర్స్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళలేకపోయాము. మీరైతే ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేస్తే కనుక గోపురం పై వరకు వెళ్ళి మొత్తం వ్యూ అయితే చూడండి. టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను షూట్ చేశాను. మార్నింగ్ మేము మెయిన్ టెంపుల్ షూట్ చేసిన తర్వాత ఇంకా వర్షం పడుతుందని వెళ్ళిపోయాము. వాసవి అమ్మవారు పెనుగొండలోనే పుట్టారు, అందుకనే ఆమెకి పెనుగొండలోనే గుడి కట్టారు. వాసవి మాత చాలా అందంగా ఉంటారు. మీరు అమ్మవారి విగ్రహం చూస్తే ఒక చేతిలో చిలక, మరో చేతిలో వీణ, మరో 2 చేతుల్లో తామర పువ్వు ఇంకా పాశంతో ఉంటారు. మీరు గోపురం పైకి ఎక్కినప్పుడు లోపల చూస్తే అమ్మవారి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆర్ట్ అయితే డిజైన్ చేశారు. గుడికి 7 అంతస్తుల గోపురం ఉంటుంది. అలానే గుడికి 4 వైపున కూడా ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు చూపించిన ప్లేస్లోనే వచ్చిన భక్తులకి అన్నదానం జరుగుతుంది. మీరు ఆఫ్టర్నూన్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి. మేము కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ టెంపుల్లోనే భోజనం చేసాము. ఇంకా భోజనం చేసిన తర్వాత వర్షం పడుతుందని ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చి నైట్ వ్యూ ఎలా ఉంటుందో షూట్ చేసాము. అలానే వాసవి ధామ్ కూడా చూపించాము. నేను షూట్ చేసిన రోజైతే నైట్ అంత లైటింగ్ లేదు, కానీ ఏదైనా ఫెస్టివల్స్ జరిగితే మాత్రం బయట గోపురం అంతా ఫుల్ లైటింగ్తో నింపేస్తారు. చాలా అందంగా ఉంటుంది. దసరాకి అయితే చాలా అందంగా రెడీ చేస్తారు. టెంపుల్ అంతా ఫుల్ లైటింగ్ పెడతారు.
టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వస్తే అక్కడే వాసవి ధామ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అంతా కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ ఎంట్రన్స్ లోంచి లోపలికి వస్తే అక్కడ వాసవి అమ్మవారిది పెద్ద ఐడల్ అయితే ఉంటుంది. లోపల మందిరం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ మందిరము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషిగోత్ర సువర్ణ మందిరం. మెయిన్ ఎంట్రన్స్ అలానే లోపల మందిరం కూడా ఫుల్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటుంది. మందిరం ఎంత డ్రీమీగా ఉందో చూసారా. మీరు ఈ మందిరం చూడడానికైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాంటి మందిరం మీరు ఎక్కడా చూసుండరు నాకు తెలిసి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి మందిరం చూడడం, అది మా ఊర్లో ఉండడం నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము మార్నింగ్ వర్షం పడుతుందని ఈవినింగ్ వచ్చామని చెప్పాను కదా, ఇది ఈవినింగ్ తీసిన వీడియో. ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మందిరం ఎంట్రన్స్లో ఇలా ఫుల్ గ్రీనరీతో అయితే నింపేశారు. లోపల చూశారు కదా, అమ్మవారి 90 ఫీట్ పంచలోహ విగ్రహం ఇదే. మందిరం ఎంట్రీలో ఇలా 2 సైడ్ల ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయి, చాలా పెద్దవి. అండ్ ఎంత పెద్ద మెట్లు ఉన్నాయో చూశారు కదా, పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఉంది. డోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 2 తలుపుల మీద 2 పెద్ద పెద్ద నెమలి బొమ్మలు అయితే చెక్కించారు.
మందిరం బయటికి వస్తే రైట్ సైడ్లో ఇలా జ్యోతిర్లింగాల గుడి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి మొత్తం జ్యోతిర్లింగాలకి ప్రదక్షిణ చేసి వాటర్ కూడా అభిషేకం చేయొచ్చు. ఎవరైనా భక్తులు దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది, అక్కడ అంతా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు. రూమ్స్ దగ్గరే అద్దాల మండపం కూడా ఉంటుంది. అద్దాల మండపంకి కూడా 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. లోపల మందిరం అంతా కూడా ఫుల్ అద్దాలతోనే తయారు చేశారు. ఈ అద్దాల మండపం విజిట్ చేస్తే అమ్మవారి స్టోరీ చెప్తారు, అలానే అమ్మవారి స్పెషల్ పాట కూడా ప్లే చేస్తారు. ఇలా డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. లైట్స్తో మొత్తం మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు, చాలా బాగుంటుంది. మెయిన్ టెంపుల్ దగ్గర అష్టలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుందని చెప్పాను కదా, అది నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇదండి మా ఊరి టెంపుల్ అండ్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కమెంట్స్లో చెప్పండి. నేను మ్యాక్సిమం టెంపుల్ని అయితే చూపించడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. స్టే ట్యూన్డ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Stay happy and stay tuned to Muddugumma. Bye bye.